మెగా కుటుంబంలో అంతర్భాగంగానే ఇప్పటికీ అల్లు అరవింద్ కుటుంబాన్ని చూస్తారు. చిన్న చిన్న వైరుధ్యాలు ఉన్న పెద్ద విషయాలలో మెగా కుటుంబ బాటనే అల్లు అరవింద్ అనుసరిస్తూ ఉంటాడు. ఈ విషయాలు ఇలా ఉండగా అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ సంస్థకు అనుబంధంగా గీతా ఆర్ట్స్ 2 అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం, ఈ సంస్థ బ్యానర్ పై గత సంవత్సరం నానితో భలే భలే మగాడివే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం ఇచ్చిన జోష్తో తిరిగి అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే అరవింద్ రచయితల డార్లింగ్ స్వామి, చిన్ని కృష్ణ కలిపి ఒక మంచి కథను తయారు చేయించి ఆ కథకు రాజ్ తరుణ్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకున్నాడట. అయితే ఈ రచయితలు చెప్పిన కథ విని రాజ్ తరుణ్ ప్రస్తుతం తాను ఈ సినిమాలో నటించడానికి తన డేట్స్ సర్దుబాటు చేయలేనని, ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల బిజీ వల్ల అల్లు కాంపౌండ్ ఆఫర్ వదులుకుంటున్నట్లు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ నుండి పిలుపు వస్తే చాలు జీవితం ధన్యమనుకునే ఈ రోజులలో రాజ్ తరుణ్ అల్లు అరవింద్ ఆఫర్ను తిరస్కరించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ అనుకోని షాక్ కు మైండ్ బ్లాక్ అయిన అల్లు అరవింద్ ఈ కథకు సరిపోయే మరో హీరో గురించి వెతుకుతున్నట్లు టాక్. అయితే కెరీర్ తొలి దశలో ఉన్న రాజ్ తరుణ్ అల్లు అరవింద్ ఆఫర్ ను తిరస్కరించి పెద్ద సాహసమే చేశాడు అంటూ కామెంట్స్ విసురుతున్నారు. ఈ యంగ్ హీరో నటిస్తున్న సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా హిట్ అయితే రాజ్ తరుణ్ హవాకు ఎదురులేదు అని అనుకోవాలి. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.